అందరికీ నమస్కారం. వారాహి నవరాత్రుల యొక్క ప్రాముఖ్యత, పూజా విధానం. మనకి సంవత్సరంలో 4 సార్లు నవరాత్రులు వస్తాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క అమ్మవారి రూపంలో మనం పూజలు చేసుకుంటూ ఉంటాం. అయితే ఆషాఢ మాసంలో చేసుకునే నవరాత్రులే వారాహి నవరాత్రులు. వీటినే గుప్త నవరాత్రులుగా కూడా చెబుతారు. ఎందుకంటే చైత్ర, ఆశ్వయుజ నవరాత్రులంత ఘనంగా, ఆర్భాటంగా ఈ నవరాత్రులు నిర్వహించరు కాబట్టి వీటిని గుప్త నవరాత్రులు అంటారు. అసలు ఈ వారాహిదేవి ఎవరు? ఈ వారాహి దేవతకి పూజ ఎలా చేయాలి? వారాహి అమ్మవారి పూజ చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వారాహిదేవి అంటే భూదేవి. హిరణ్యాక్షుడు భూదేవిని జలాలలో తీసుకెళ్లినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించాడు. రాక్షసుని సంహరించి భూదేవిని రక్షించాడు. స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహి రూపంలో అవతరించిందని, అందుకే భూదేవి వరాహస్వామి స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాలలో కనిపిస్తుంది. వారాహి అమ్మ అంటే ఎవరో కాదు, శ్రీ మహాలక్ష్మి స్వరూపం. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ద్రవ అనే నామం కనిపిస్తుంది. వారాహిదేవి రూపం ఇంచుమించు వరాహమూర్తిని పోలి ఉంటుంది. అమ్మవారి శరీరం నల్లని మేఘవర్ణంలో ఉంటుంది. ఈ తల్లి వరాహ ముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయ వరద హస్తాలతో శంఖం, పాశం, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రం, సింహం, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ అమ్మవారు సంచరిస్తుంది. లలితాదేవి యొక్క సైన్యాధ్యక్షురాలిగా వారాహిదేవిని వర్ణిస్తారు. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాల్లో ఈ అమ్మవారి ప్రసక్తి కనిపిస్తుంది. వారాహిదేవి సప్త మాతృకలలో ఒకరు. హయగ్రీవ స్వామి అగస్త్యులకు చెప్పిన వారాహి 12 నామాలు అత్యంత శక్తివంతమైనవిగా చెబుతారు. పంచమి సమయ, సంకేత, దండనాద, వారాహి సంకేత, పోత్రిని, శివ, మహాసేన, వార్తాళి, అరిగ్ని, ఆజ్ఞా చక్రేశ్వరి అనే 12 నామాలు ప్రతిరోజు 11 సార్లు జపిస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. ఈ సంవత్సరం వారాహి నవరాత్రులు జూలై 6 శనివారం నుంచి ప్రారంభమై జూలై 15 సోమవారంన ముగుస్తాయి. వారాహిదేవి కూడా శక్తి స్వరూపిణి. వారాహి అమ్మను పూజించడం వల్ల అష్ట సుఖాలు లభిస్తాయి. తల్లి సత్యం మరియు ధాతృత్వ దేవతగా కూడా గౌరవించబడుతుంది. శిక్షా దేవతగా మరియు లలితమ్మ కోసం అమలు చేసే వారాహిదేవి పరాశక్తి యొక్క ఉగ్ర రూపాన్ని కలిగి ఉంది మరియు వరాహ రూపంలో విజయం సాధించింది. శ్రీచక్రంలో అష్టమాతృకలలో 5వ దేవత అయిన పంచమిగా కూడా ఈమెను పూజిస్తారు. చూడడానికి అమ్మ ఉగ్రరూపంగా కనిపిస్తుంది, కానీ ఆ తల్లి చాలా శాంత స్వరూపిణి. వారాహిదేవి అనుగ్రహం మరియు రక్షణ కలిగించడంలో సాటి లేనిది. దుష్టశక్తుల బారి నుండి మనలను రక్షించి అన్ని అడ్డంకులను తొలగించి రక్షక దేవత ఆమె. తల్లిని పూజించడం వలన ఆరోగ్యం, శ్రేయస్సు, చెడు దృష్టి, ప్రతికూల శక్తులు మరియు హానికరమైన ఆత్మల నుంచి రక్షణ పొందవచ్చు. వారాహి పూజా విధానం. ఈ పూజ కోసమైనా మొదట ఇంటిని శుభ్రపరచుకోవాలి. కాబట్టి ఇంటిని గోపంచకం, గంగాజలం, పసుపు నీటితో శుద్ధి చేసుకోవాలి. ఏ పూజ కోసమైనా ముందుగా గణపతిని పూజించి ఆయన అనుగ్రహం పొందాలి. కాబట్టి 9 రోజులు మాకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా పూజ చేసుకునేలా చూడు స్వామి అని స్వామి అనుమతి, రక్ష కోరాలి. అమ్మవారి పూజ రాత్రి 6 గంటల నుండి 9 గంటల లోపు చేయడం చాలా మంచిది. అమ్మవారు రాత్రి దేవత కాబట్టి రాత్రి పూజ మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఎక్కడైతే అమ్మవారిని ప్రతిష్ఠించాలి అనుకుంటున్నారో అక్కడే శుభ్రంగా తుడుచుకొని పసుపు రాసి ముగ్గు వేసి పసుపు కుంకుమలు ఉంచాలి. తర్వాత ఒక పీటను తీసుకొని దాని మీద ఏదైనా ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని పరిచి దాని మీద 3 పిరికెళ్ల బియ్యం, పసుపు, కుంకుమ ఉంచి అమ్మవారి ఫోటోను శుభ్రపరిచి పసుపు కుంకుమ బొట్టు పెట్టి ప్రతిష్ఠించాలి. లేదు, ఇలా ప్రత్యేకంగా కాకుండా పూజా మందిరంలో కూడా అమ్మవారి ఫోటోను ఉంచి పూజించుకోవచ్చు. కానీ 9 రోజులు పూజ చేయాలి అనుకుంటే ఒకే చోట అమ్మవారి ఫోటోను ఉంచి పూజించాలి, కదిలించకూడదు.
అమ్మవారికి ఎరుపు రంగు పూలు, మీ దగ్గర ఏవైనా ఆభరణాలు ఉంటే వాటితో అమ్మవారిని అలంకరించుకోవాలి. దీపారాధన కోసం ఎరుపు రంగు వత్తులు, పూజ కోసం ఎరుపు అక్షింతలు ఉపయోగిస్తే చాలా మంచిది. ఏకహారతి లేదా అగరబత్తుల సహాయంతో దీపం వెలిగించాలి. అమ్మవారికి అగరబత్తుల ధూపం అలాగే సాంబ్రాణి ధూపం తప్పక చూపించాలి. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. ఉపచారాలతో పూజ చేయండి. వారాహి స్తుతి, వారాహి అష్టోత్తరం, లలిత అష్టోత్తరం పఠించి ఆ తల్లి అనుగ్రహం పొందండి. నైవేద్యంగా ప్రతిరోజు తప్పక బెల్లం పానకాన్ని సమర్పించాలి. దీనితో పాటు వీలుంటే రోజు ఏదో ఒక అన్న నైవేద్యాన్ని అంటే పొంగలి, పులిహోర, దద్దోజనం, కొబ్బరన్నం ఇలా ఏదో ఒక అన్న నైవేద్యం సమర్పించడం చాలా మంచిది. వీలైతే 9 రోజులు అఖండ దీపం నిర్వహించండి, లేదంటే మామూలుగా దీపారాధన చేసుకోండి. వారాహి నవరాత్రులు దీక్షగా చేయాలి అనుకున్న వారు ఉదయం దీపం వెలిగించిన తర్వాత రోజంతా ఉపవాసం ఉండాలి. సూర్యాస్తమయం తర్వాత రాత్రి పూజ తర్వాత ఆహారం తీసుకోవాలి. బ్రహ్మచర్యం తప్పక పాటించాలి. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. 9 రోజులు కుదరని వారు, చేయలేని వారు పంచమి, అష్టమి రోజుల్లో తల్లిని పూజించి ఆమె అనుగ్రహాన్ని పొందండి. పంచమి తిథిలో వారాహీదేవిని పూజిస్తే సమస్త దోషాలు హరించుకుపోతాయి. పంచమి రోజున అమ్మవారిని పూజించడం వలన అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ తిథి మహత్తరమైనది. సప్త కన్యల్లో వారాహీదేవి ఒకరు. పంచమి తిథి రోజు అమ్మవారిని పూజించడం వలన రుణ బాధలు, ఆర్థిక సమస్యలు ఉండవు. ఈ పంచమి తిథి రోజు ఓం శ్రీ పంచమీ దేవీ నమః అనే మంత్రాన్ని 11 లేదా 21 108 సార్లు జపించడం వలన మీ ఇంట సుభిక్షానికి కొదవ ఉండదు, దారిద్ర్యం తొలగిపోతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. అలాగే అష్టమి తిథి రోజు వారాహి అమ్మవారిని పూజించడం వలన ప్రతిభ, విజయం మరియు సంపదలు చేకూరుతాయి. ఎన్ని పూజలు, పరిహారాలు చేసినా మీ కోరిక తీరడం లేదు అనుకునేవారు ఇప్పుడు చెప్పే ఈ 3 అక్షరాల బీజమంత్రాన్ని లక్ష్మీ స్వరూపమైన వారాహీదేవిపై నమ్మకం ఉంచి జపించాలి. ఐం క్లీం సౌ అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించడం వలన తప్పక మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఏదో ఒక రూపంలో మీ సమస్య తొలగిపోతుంది. వారాహి అమ్మను పూజించడం వలన కలిగే ప్రయోజనాలు. వారాహి అమ్మ పూజ చెడు దృష్టి, అనారోగ్యం మరియు అన్ని రకాల ప్రతికూలతల నుంచి రక్షణ కల్పిస్తుందని పండితులు చెబుతున్నారు. శత్రువులపై విజయం, ఆనందం మరియు శ్రేయస్సు కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్న ఆటంకాలు తొలగుతాయి. వారాహి అనుగ్రహం వలన ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది మరియు భయం తొలగించడంలో సహాయపడుతుంది. వారాహి అమ్మ పూజ ఆధ్యాత్మిక వృద్ధికి దోహదం చేస్తుంది. కాబట్టి వీలున్న వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ వారాహి నవరాత్రిలో అమ్మని పూజించి అమ్మ అనుగ్రహాన్ని తప్పక పొందగలరు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.